అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ముఖ్యమైనటువంటి మరొక కాన్సెప్ట్ గరిష్ట సామాన్య భాజకము గాసాబా లేదా దీనినే గరిష్ట సామాన్య కారణాంకం గాసాక అంటాము. ఇంగ్లీష్ లోపల గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. దీనే జీసీడీ హెచ్సిఎఫ్ అని కూడా అంటాము. దీని గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇచ్చినటువంటి సంఖ్యలకు ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా నేర్చుకుందాం. ఫస్ట్ది ఇక్కడ చూసినట్టయితే ఫ్యాక్టర్ని మనము కారణాంకము లేదా భాజకం అంటాం. ఏ నెంబర్ ఈజ్ డివైడ్ బై అనదర్ న్యాచురల్ నెంబర్, ద రిమైండర్ ఈజ్ 0. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యను ఆ సంఖ్యకు కారణాంకం అంటాము. ఉదాహరణకు 4 తీసుకుందాం. 4 ఈజ్ డివైడ్ బై 1 టు గెట్ ద రిమైండర్ 0, డివైడ్ బై 2 టు గెట్ ద రిమైండర్ 0, divide by 3 to get the remainder is 1, to get the 4 divide by 4 to get the remainder 0. So 1, 2, 4 are the factors of the number. 3 is not a factor because 3 తో డివైడ్ చేసాం, వచ్చింది రిమైండర్ 1 వచ్చింది కాబట్టి therefore 3 is a not factor. Similarly another number 10 తీసుకుందాం. 10 is divided by 1, 1 10 is 10 కాబట్టి so 1 and 10 factors, 2 5 is 10, so 2 and 5, these 4 are the factors of the numbers. ఓకేనా? సో ఈ విధంగా 4 10, 4 కేమో 1 2 4 వచ్చింది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ 1 2 5 10. మరొకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1. సో ఇచ్చినటువంటి నెంబర్స్కు అన్నిటికి కూడా 1 ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, ద సేమ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. 4 కి 4 అవుతుంది, 10 కి 10 అవుతుంది. సో 4 కి 4 కాబట్టి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏది? ఇచ్చిన సంఖ్యకు కారణాంకాల లోపల పెద్ద కారణాంకం అదే సంఖ్య అవుతుంది, చిన్న కారణాంకం 1 అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యకు కారణాంకాలు అనేటివి లెక్కించగలము. ఓకేనా? మరి నెక్స్ట్ వన్, రెండో కాన్సెప్ట్ ఏముంది దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కామన్ ఫ్యాక్టర్ అంటేనేమో డివైడ్ చేసేటువంటి నెంబర్స్ను ఫ్యాక్టర్స్ అంటాము. సో కామన్ ఫ్యాక్టర్ అంటే తెలుగులో సామాన్య కారణాంకము లేదా సామాన్య భాజకం అంటాం. మరి ఒక్కసారి ఇప్పుడు 4కు 10కి గల కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటిది ఏది ఉంది? 1 ఉంది, 2 ఉంది, ఉందా? సో 1 and 2 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సామాన్య కారణాంకాలు అవుతాయి. దేనికు? 4కి 10కు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 10. So 1 and 2 is the common factors of 4 and 10. Next one, highest common factor. దీనిలో highest ఏముంది? 10. So therefore 2 is the highest common factor. So therefore 2 is called HCF. 2 is called HCF. లేదా దీన్నే మనం తెలుగులో గాసాక అంటాం. గాసాక గరిష్ట సామాన్య కారణాంకం లేదా జీసీడీ. ఓకేనా? ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కారణాంకాలు రాసుకుంటాం, కారణాంకాల తర్వాత సామాన్య కారణాంకాలు రాసుకుంటాం, సామాన్య కారణాంకాల్లో పెద్ద సంఖ్యని హైయెస్ట్ నెంబర్ని ఏమంటాం? హెచ్సిఎఫ్, గరిష్ట సామాన్య భాజకము లేదా గరిష్ట సామాన్య కారణాంకం అంటాం. పేరులోనే ఉంది గాసాక, గరిష్ట సామాన్య కారణాంకం. ఫస్ట్ ఇచ్చినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కారణాంకాలు రాసుకోవాలి, కారణాంకాలకు సామాన్య కారణాంకాలు రాసుకోవాలి, గరిష్ట నెంబర్. ఓకే? ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ కాల్డ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్? కారణాంకాలు లేదా భాజకాలు అంటారు. మరి ఏముంది చూడండి డెఫినేషన్. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్. ఎగ్జాక్ట్ డివైజర్ మీన్స్ రిమైండర్ 0 వచ్చినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ డివైజర్ అంటాం. ద నెంబర్ విచ్ డివైడ్స్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్. ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తే ఫ్యాక్టర్ అంటాం. ఇచ్చిన సంఖ్యను శేషము లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం లేదా భాజకం అని అంటాము. ఉదాహరణకు 20 తీసుకుందాం. మరి 20 తీసుకున్నప్పుడు 20 అనేది ఏ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది? 1 20s, 2 10s, 4 5s.
సో వీటితో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. ఈ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్తో డివైడ్ చేసినట్టయితే రిమైండర్ 0 రాదు కాబట్టి దే ఆర్ నాట్ ఫ్యాక్టర్స్, దీస్ ఓన్లీ 6 ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకేనా. సో ఈచ్ వన్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ దట్ డివైడ్స్ ఈజ్ ఏ గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ విత్ రిమైండర్ 0 రావాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ మీన్స్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్. ఫ్యాక్టర్ ఈజ్ అదర్ కాల్డ్ ఈజ్ డివైజర్ అని కూడా అంటాం. ఫ్యాక్టర్ని మరొక పేరు డివైజర్ అంటాం. సో మొదటి సంఖ్య రెండవ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడితే రెండవ సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అని కూడా అంటాం. ఓకేనా. ఇక్కడ ఇది ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం, ఇదే చిన్న కారణాంకం. ప్రతి సంఖ్యకు అదే కారణాంకం, అదే పెద్ద కారణాంకం. ఒకటి కంటే పెద్దదైనటువంటి ప్రతి సహజ సంఖ్యకు మినిమం కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. ఏ నెంబర్ హ్యాస్ మినిమం 2 ఫ్యాక్టర్స్ 1 and itself. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 1 and 2, 1 and 3, 1 and 5. ఫర్ ఎగ్జాంపుల్ 4, 1 and 2 and 4. సో అదర్ దెన్ 1 ఆర్ మినిమం 2 ఫ్యాక్టర్స్ 1 and itself. ఓకే. సో అలాగే ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్. ఏ నెంబర్కైనా సరే ఫ్యాక్టర్స్ అనేవి కౌంటబుల్ ఉంటాయి, పరిమితంగానే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్ కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సామాన్య కారణాంకాలు అంటాం తెలుగులో. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ ఆల్ ద గివెన్ నెంబర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ ద గివెన్ నెంబర్స్. మరి 2 కంటే అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 15 ఇలా ఇచ్చిండు. 4కి ఏమొస్తాయి కారణాంకాలు 1, 2, 4. 6కు 1, 2, 3, 6. 15కు 1, 3, 5, 15. ఇప్పుడు ఈ 3 సంఖ్యలను భాగించేటటువంటి సంఖ్యలను ఏమంటాం, సామాన్య కారణాంకాలు అంటాం. సో మూడిట్లో ఏమేమి ఉన్నాయి కారణాంకాలు, మూడిట్లో ఉన్నటువంటిది 1 మాత్రమే ఉంది. చూడండి 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, 3 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. కాబట్టి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి అన్ని సంఖ్యల్లో ఉన్నటువంటి కారణాంకాలనే మనం సామాన్య కారణాంకాలు అంటాము. మరి ఆ సామాన్య కారణాంకాల్లో పెద్ద సంఖ్య 1 ఉంది కాబట్టి అదే పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి దీన్నే మనం గాసాబా అంటాము. ఓకేనా. చూడండి మరి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యల సామాన్య కారణాంకాల్లో మిక్కిలి పెద్ద సంఖ్యనే మనం ఏమంటాము, గాసాబా లేదా గాసాకా అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కూడా సామాన్య కారణాంకాల్లో మిక్కిలి పెద్ద సంఖ్యనే మనం గాసాబా లేదా గాసాకా అంటాం. The highest common factor of 2 or more given numbers is the highest of their common factors. HCF అంటే the highest common factor of 2 or more given numbers is the highest common factor. It is also on greatest common divisor అని కూడా అంటాం. HCF of 2 or more numbers is the greatest which divides each of them. Which divides each of them. For example 8, 12. సో 8 and 12 రెండు తీసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి 1, 2, 4 and 6, 3 and 2 1, 2, 4, 8. ఓకే. నెక్స్ట్ ఇది 12కి ఏమొస్తాయి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1, 2 and 4. 1, 2, 4. The 4 is divide the 8 and 12. 8 and 12 రెండింటిని కూడా డివైడ్ చేసేది 4. సో therefore 4 is the highest common factor. HCF అంటాం. అంటే రెండింటిని డివైడ్ చేయాలి, రెండింటిని డివైడ్ చేసిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏమంటాం HCF అంటాం. HCF అనేది ఎట్లా ఉంటుంది ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి 2 నెంబర్స్ లోపల స్మాల్ నెంబర్ కానీ దానికంటే బిఫోర్ నెంబర్ ఉంటుంది. HCF అనేది ఆల్వేస్ డివిజబుల్ బై ఆల్ నెంబర్స్, డివైడ్స్ అదర్ ఆల్ నెంబర్స్. HCF అనేది ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. అలాగే HCF నెంబర్ అనేది వచ్చినటువంటి నెంబర్ అనేది అన్ని నెంబర్స్లోకి వెళ్ళా స్మాలెస్ట్ నెంబర్ కానీ లేదంటే దానికంటే స్మాల్ నెంబరే ఉంటుంది కానీ దానికంటే హైయెస్ట్ నెంబర్ అయితే ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇది మరి దేర్ ఆర్ 2 మెథడ్స్ టు ఫైండ్ ద GCD ఆఫ్ 2 or more నెంబర్స్. సో 2 or more నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం 2 మెథడ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క HCFని ఫైండ్ అవుట్ చేయొచ్చు. LCMలో కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకున్నాం అండ్ డివిజన్ మెథడ్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి. మరి వన్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల పద్ధతి. రెండవది భాగాహార పద్ధతి. రెండవది డివిజన్ మెథడ్ అంటాం భాగాహార పద్ధతి. మొదటిది ప్రధాన కారణాంకాల పద్ధతి. ఇదే కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సామాన్య కారణాంక పద్ధతిలో కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇచ్చిన నెంబర్స్ కారణాంకాలు రాసుకోవడం,
సామాన్య కారణాంకాలు రాసుకోవడం, ఉమ్మడి దాన్ని రాయడం, పెద్దదాన్ని రాయడం, అదొక మెథడ్. అయితే ప్రతిసారి అలా చేయలేము కాబట్టి దాని కొరకు మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ప్రధాన కారణాంక పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూసినటువంటిది నా యొక్క టెలిగ్రామ్ గ్రూపు. మరి మీకు వీడియో యొక్క లింక్స్ కావచ్చు, వర్క్షీట్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, లేదంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, మీకు షేర్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా రీచ్ కావాలి అంటే మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు వీడియో యొక్క సమాచారం కావచ్చు వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రూప్లో జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ను చేసి జాయిన్ కావండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రధాన కారణాంకాల పద్ధతిలో గాసాబా కనుగొనడం. మరి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఈచ్ ఆఫ్ ద నెంబర్. ఇచ్చిన ప్రతి సంఖ్యను ఏం చేయాలి అంటే ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే అన్ని సంఖ్యల సామాన్య కారణాంకంల కనిష్ట ఘాతాంక పదాల లబ్ధంను ఆ సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. అంటే ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయాలి. నెక్స్ట్ సామాన్య కారణాంకాలు ఏదైతే రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకం ఉంటుందో వాటి యొక్క కనిష్ట ఘాతం ఉన్నటువంటి సంఖ్యల లబ్ధం ఏమవుతుందంటే గాసాబా అవుతుంది. HCF of 2 or more numbers is equal to product of the smallest power of each common factor, prime factor. మనకి LCM లోపల ఈచ్ ఫ్యాక్టర్ అంతే, ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏం కావాలి, ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దానికి దీనికి తేడా. మరి ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్స్. ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 15 మరియు 100 సంఖ్యల యొక్క గాసాబా ఎంత? 15, 100. ముందుగా 15ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 3 × 5. మరి 100 అనేది డైరెక్ట్ రాయొచ్చు. 100లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 ఘాతం 2 × 5 ఘాతం 2. మీరు ఒకవేళ తెలియకపోతే ఇక్కడ రఫ్ పద్ధతిలో చేసుకుందాం. 2 50ల, 2 25ల, 5 5ల. సో 2 ఘాతం 2 × 5 ఘాతం 2. నెక్స్ట్ ఇప్పుడు HCF ఆర్ GCD గాసాబా గాసాకా అంటాం. మరి ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క రెండిట్లో ఉమ్మడి కారణాంకం చూడాలి. ఉమ్మడి కారణాంకం 3 ఉంది, 2 ఉంది, కానీ ఇది కాదు. కాబట్టి 5 5 మాత్రమే ఉమ్మడి కారణాంకం. ఉమ్మడి కారణాంకం ఉంటూ కనిష్ట ఘాతం ఉన్నటువంటి పదము 5 ఘాతం 1 అనేది మన సమాధానం అవుతుంది. రెండిట్లో ఉమ్మడి కారణాంకం కావాలి మరియు కనిష్ట ఘాతము 5 ఘాతం 1 అనేది సమాధానం అవుతుంది. ఓకేనా? మరి ఒక్కసారి ఎల్సిఎం అయితే ఏం చేస్తాము గుర్తు చేసుకుందాం. ఎల్సిఎం అయితే ఏం చేయాలంటే ముందుగా అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. 2 3 5. 2 × 3 × 5. సో దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ 2 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2. ఇది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అది కూడా HCF అయితేనేమో ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, లీస్ట్ పవర్. సో 5 పవర్ ఆఫ్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. నెక్స్ట్ ఇది 12 మరియు 30ల యొక్క గాసాబా ఎంత? ఫైండ్ GCD 12 and 30. 12 and 30. ఇప్పుడు మనము ప్రధాన కారణాంక పద్ధతి నేర్చుకున్నాం కదా, అదే పద్ధతిలోనే చేద్దాము. నెక్స్ట్ ఇంకొక పద్ధతి నేర్చుకున్న తర్వాత ఆ పద్ధతిలో చేద్దాం. 12 and 30. సో 12 అంటే ఏం రాస్తున్నాం? 2² × 3 పవర్ ఆఫ్ 1. 30 అంటే 2 × 3 × 5. 2 3 = 6, 6 3 = 50. సో 2 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. ఈ విధంగా పవర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ HCF. HCF అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సో 5 లేదు కాబట్టి 2 3 రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలంటే లీస్ట్ పవర్. సో 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 1. లీస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 1. సిమిలర్లీ 3 పవర్ ఆఫ్ 1. సో 2 3 = 6. 6 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 30. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 30. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. 24 and 32. 24 and 32. సో 24 32. 24 అంటే ఏం రాస్తామంటే 2 పవర్ ఆఫ్ 3. మరి 8 3 = 24. 8 అంటే 2 పవర్ ఆఫ్ 3 అని మనకు తెలుసు కాబట్టి రాసుకుంటాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది గుర్తుకున్నట్లయితే ఆ పద్ధతి ప్రకారం సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? సో 2 3 = 3. సో 3 పవర్ ఆఫ్ 1. 32 అంటేనేమో డైరెక్ట్ 2 పవర్ ఆఫ్ 5. 2 పవర్ ఆఫ్ 5. సో ఇప్పుడు
మరి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద కామన్ ఫ్యాక్టర్ 2 power of 3 2 power of 5. సో కామన్ ఫ్యాక్టర్ బేస్ ఈజ్ 2, లీస్ట్ పవర్ 2 power of 3. సో 2 power of 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద ఆన్సర్. 2 power of 3 ఈక్వల్ టు 8. ఓకేనా? ఈ విధంగా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ 60 అండ్ 30 అనేది మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇది మనకి హెచ్సిఎఫ్ని తెలుసుకోవడం. నెక్స్ట్ ఇది మరొక పద్ధతి, భాగాహార పద్ధతి లోపల గాసాబా కనుగొనడం. రెండవ పద్ధతి ఏంది? భాగాహార పద్ధతిలో గాసాబా కనుగొనడం. మరి ప్రధాన కారణాంక పద్ధతి ఉన్న తర్వాత కూడా దీని ద్వారా ఎందుకు తెలుసుకుంటామంటే, అన్ని సంఖ్యలకు పెద్ద సంఖ్యలకు కారణాంకాల లబ్ధంగా రాసి తెలుసుకోవడం కష్టమవుతుంది. మరి అటువంటి సందర్భాల్లో కూడా భాగాహార పద్ధతి అనేది సులభంగా ఉంటుంది కాబట్టి మరి దీని ద్వారా గాసాబా తెలుసుకోవచ్చు. మరి ముందుగా రెండు సంఖ్యల యొక్క గాసాబాని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెక్క చూడండి, ఇక్కడ 48 అండ్ 60 ఇచ్చిండు. 48 అండ్ 60 యొక్క గాసాబాను కనుగొనండి. సో ఇక్కడ మరి ఇచ్చిన సంఖ్యల లోపల పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యచే భాగాహారం చేయాలి. పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యచే భాగాహారం చేయాలి. 48 చిన్న సంఖ్య, 60 పెద్ద సంఖ్య. 48 ఒకట్ల 48 భాగాహారం చేయాలి. భాగాహారం చేసిన తర్వాత శేషము రాయాలి. శేషం ఎంత వచ్చింది? 12 వచ్చింది. శేషం 12 వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 48ని 12 చేత భాగాహారం చేయాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? శేషం చేత మొదటి భాజకాన్ని భాగించాలి. భాగిస్తున్నాం. 12 4ల 48. శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు శేషం 0 వచ్చింది కాబట్టి 12 అనేది గాసాబా అవుతుంది. 12 అనేది గాసాబా అవుతుంది. ఓకేనా? అయితే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ సపరేట్గా కాకుండా ఇలా సాల్వ్ చేస్తాం. ఇలా పక్కలనే రాసుకుని సో ఇక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం పక్కల. 12 4ల 48, శేషం 0. సో ఈ 12 అనేది ఏమవుతుంది? గాసాబా అవుతుంది. ఓకేనా? ఒకవేళ మనం ఇంకొకటి చూద్దాం. 34 తీసుకుందాం. మరి ఇప్పుడు ఒకసారి గమనించండి, 7 టేబుల్లో 34 వస్తుందా? రాదు కదా. మరి ఏం చేద్దాం? 7 4ల 28. సో 7 4ల 28 కాబట్టి 7 4 28 రాస్తాం. నెక్స్ట్ 6 వచ్చింది, డివిజన్ రిమైండర్. శేషం 0 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మొదటి భాజకం ఫస్ట్ డివైజర్ డివైడ్ బై రిమైండర్తో ఫస్ట్ డివైజర్ని డివైడ్ చేయాలి. 6 1 జా 6, 6 1 జా 6. ఇప్పుడేమొచ్చింది? 1 వచ్చింది. మళ్ళీ 0 రాలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ డివైజర్ను సెకండ్ రిమైండర్ చేత డివైడ్ చేయాలి. 1 6 జా 6, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు 1 అనేది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. 1 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్. ఓకేనా? మరొకసారి ఇప్పుడు చూడండి, పద్ధతిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చేసిందే మరి మొట్టమొదటిసారిగా భాగాహార పద్ధతి ద్వారా గాసాబా కనుగొన్నటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి మొదటి గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. దిస్ మెథడ్ ఈస్ డివిజన్ బై ఇన్వైటెడ్ బై ద ఫేమస్ గ్రీక్ మ్యాథమెటిషియన్ యూక్లిడ్. మొట్టమొదటిసారిగా యూక్లిడ్ అనేటువంటి సైంటిస్టు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని గురించి మనము 10th క్లాస్లో కూడా ప్రత్యేకంగా ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే ఉంది. మనకి డివిజన్ ఆల్గారిథం అనేది ఇవ్వడం జరిగింది. మరి గాసాబా తెలుసుకోవడానికి యూక్లిడ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారి తెలుసుకోవడం జరిగింది. మరి ఇతను తెలుసుకున్నటువంటిది, ఇతను నిర్వచించింది ధనపూర్ణ సంఖ్యలకు నిర్వచించడం జరిగింది. అలాగే యూక్లిడ్ అనేటువంటి సైంటిస్టు మళ్ళీ ప్రత్యేకత ఏమన్నా ఉందా అంటే రేఖాగణితం యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరంటే యూక్లిడ్. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఓకే, ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం? డివిజన్ పద్ధతిలో కూడా ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్ అండ్ దెన్ డివైడ్ ద ప్రీవియస్ డివైజర్ బై ద రిమైండర్ అంటిల్ ద రిమైండర్ ఈజ్ 0. ద లాస్ట్ డివైజర్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్. అంటే ఇచ్చిన రెండు సంఖ్యల లోపల పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తాం. ఒకవేళ శేషం వస్తే సరిపోతుంది. శేషం రాకపోతే ఏం చేయాలంటే శేషంతో మొదటి భాజకాన్ని భాగించవలెను. అదేవిధంగా రెండవ శేషంతో రెండవ విభాజకాన్ని భాగించవలెను. ఈ విధంగా శేషం 0 వచ్చేంత వరకు భాగాహారం చేయాలి. శేషం ఎంతవరకు? 0 వచ్చేంత వరకు భాగాహారం చేయాలి. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ఆ చివర ఉన్నటువంటి విభాజకాన్ని ఏమంటామంటే గాసాబా అంటాం. దట్ వన్ ఈజ్ ద లాస్ట్ డివైజర్ ఈజ్ కాల్డ్ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 540 696 యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. జీసీడీ అనవచ్చు, హెచ్సిఎఫ్ అనవచ్చు,
తెలుగులో గాసాబా గాసాకా అంటాం. 540 696. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 540 స్మాల్ నెంబర్ను బిగ్ నెంబర్ను స్మాల్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. సో 540 చేత 696ని డివైడ్ చేస్తాం. సో 541 జా 540 రాస్తాం. సో రిమైండర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 6 9 - 4 5 6 - 5 1. సో ఇప్పుడు శేషం 0 రాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ రిమైండర్ని చేత ఫస్ట్ డివైజర్ను చేయాలి. సో 540 ఇక్కడ రాసుకుంటాం. 156 టేబుల్లో డివైడ్ చేసినట్టయితే మనకి 3 టేబుల్లో, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 15 ఉంది చూడండి ఒక్కసారి. 15 4 జా 60. సో 4 టేబుల్లో రాదు, ఎందుకంటే 54 ఉంది ఇక్కడ. 15 4 జా 60 కాబట్టి రాదు, కాబట్టి 3 టేబుల్లో. 3 6 జా 18, 3 5 జా 15, 16, 3 1 జా 3 4. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మరి సబ్ట్రాక్షన్ చేస్తే 10 - 8 2, 3 - 13 - 6 7. నెక్స్ట్ 72 చేత 156ని డివైడ్ చేస్తున్నాం. 72 2 జా 144. సబ్ట్రాక్షన్ చేస్తే 2 1. నెక్స్ట్ ఇది థర్డ్ డివైజర్. మరి థర్డ్ డివైజర్ ఏముంది, 72 ఉంది. సో 72ని 12తో డివైడ్ చేస్తాం. 12 6 జా 72. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో లాస్ట్ డివైజర్ 12 అనేది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 12. ఓకేనా? ఈ విధంగా మనము మరి డివిజన్ మెథడ్ లోపల ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు పెద్ద సంఖ్యలు అయినప్పటికీ వాటి హెచ్సిఎఫ్ను సులభంగా మనం భాగాహార పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి, మరో ప్రాబ్లం చూద్దాం. 40 56 60 యొక్క గాసాబా కనుగొనండి. ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 40 60 అండ్ 56. మరొకసారి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు గమనించినట్లయితే 3 సంఖ్యలు ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు గమనించండి. 40 60 56. మరి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. 40 56 60 ఏ ఆర్డర్లో ఇచ్చినప్పటికీ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మొదటగా మనకి భాగాహార పద్ధతి ద్వారా ఒకేసారి అన్ని సంఖ్యలకు తెలుసుకోలేము. మొదటగా 2 సంఖ్యలకు తెలుసుకోవాలి. మొదటి 2 సంఖ్యలకు చిన్న సంఖ్యలకు తెలుసుకోవాలి. తర్వాత వచ్చిన దాంతో 3వ సంఖ్యను, మళ్ళీ వచ్చిన దాంతో 4వ సంఖ్యను, వచ్చిన దాంతో 5వ సంఖ్యను తెలుసుకుంటూ వెళ్తాం. ముందుగా అయితే 40 56కి మనం తెలుసుకుందాం. మరి ఇంతమందికి చెప్పుకున్నాం 56 పెద్ద సంఖ్య 40 కంటే, కాబట్టి 40 చేత 56ని డివైడ్ చేయాలి. 41 జా 40. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 6 1. సో ఫస్ట్ డివైజర్ 40 కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. సో మొదటి భాజకాన్ని మొదటి శేషంతో భాగిస్తున్నాం. సో 16 టేబుల్ ఎప్పుడు వస్తుంది 40? 16 2 జా 32. సబ్ట్రాక్షన్ చేస్తే 8. మరి 8 చేత 16ని డివైడ్ చేస్తాం. 8 2 జా 16. రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. దేనికి 40 మరియు 56కి 8 అవుతుంది. అయితే మనకి ఇంకా 60 కూడా ఉంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చినటువంటి డివైజర్ 8 చేత మనం ఏం చేయాలంటే 60ని డివైడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళా 8 టేబుల్లో 60 వస్తుందా? రాదు. కాబట్టి 8 60 కానీ బిఫోర్ 8 7 జా 56. సబ్ట్రాక్షన్ చేస్తే 4 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 4 చేత ఏం చేయాలంటే 8ని డివైడ్ చేయాలి. సో 4 2 జా 8. రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అనేది 4 అవుతుంది. 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 4 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా 3 ఆర్ మోర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన దాంతో థర్డ్ దానికి, మరి వచ్చిన దాంతో ఫోర్త్ దానికి ఈ విధంగా కంటిన్యూస్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దీనికే మరొక పద్ధతి ఏ విధంగా చేయొచ్చు, ఒకవేళ ఎంట్రన్స్లో అయితే ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూడండి ఒక్కసారి. ఇక్కడ మధ్యలో చేస్తున్నా చూడండి. మరి మూడింటిని కూడా మనం ఎల్సిఎం పద్ధతిలో ఏ విధంగా అయితే అసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా రాసుకుంటాం. 3 ఒకేసారి రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 3 కూడా ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో చూడాలి. 3 కూడా 4తో డివైడ్ అవుతున్నాయి. 4 10 జా, 4 14 జా, 4 15 జా. ఇప్పుడు 10 14 15 ఈ 3 కూడా కామన్గా ఏ నెంబర్తో కూడా డివైడ్ అవుతలేవు. కాబట్టి 4 ఈజ్ ద హెచ్సిఎఫ్. 4 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇది ఏమంటే ఎంట్రన్స్ పర్పస్లో ఇది పనిచేస్తుంది. మామూలుగా ఎగ్జామ్ పర్పస్లో అయితేనే ఈ విధంగా డివిజన్ మెథడ్ అన్నప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 40 56 60 ఎల్సిఎం అయితేనే మళ్ళీ కంటిన్యూస్ చేస్తాము. హెచ్సిఎఫ్ అయితేనే 3 నెంబర్తో డివైడ్ అయితే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరో లెక్క చూద్దాం. నెక్స్ట్ ఇది ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి చూడండి. 16 30 ఫస్ట్ లెక్క 16 30. మరి దీనికి మనము 16 30ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, లేదా ఎంట్రన్స్లో అయితే ఇలా చేయొచ్చు. చూడండి,
1630 రెండు కూడా 2 టేబుల్లో డివైడ్ అవుతున్నాయి. 2 8 జా 2 15 జా. సో 8 అండ్ 15 రెండు కూడా ఏ టేబుల్లో కూడా డివైడ్ కావు, ఒకటి కానటువంటి నెంబర్తో. కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. కావాలంటే మీరు ఇప్పుడు చేసి చూడండి. 16 1 జా 16, సబ్ట్రాక్షన్ చేస్తే 14, 16, 14 1 జా 14, 2, 14, 2 7 జా 14, 0 0 వచ్చింది కాబట్టి 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. మనకి ఇక్కడ కూడా 2 వచ్చిందా? సో ఈ విధంగా చేసినా కూడా అదే వస్తుంది. సో ఇదేమో ఎంట్రన్స్ పర్పస్ పనిచేస్తుంది, ఇదేమో మామూలుగా పద్ధతిలో పనిచేస్తుంది. ఓకే, మరో లెక్క చూడండి. ఇక్కడ 18 27 36 మూడు నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఎంట్రన్స్లో అయితే ఏ విధంగా చేయొచ్చు చూడండి. 18 27 36 మూడు అబ్జర్వ్ చేస్తే మూడు కూడా ఏమవుతున్నాయి, 9 టేబుల్లో డివైడ్ అవుతున్నాయి. కాబట్టి 9 2 జా 9 3 జా 9 4 జా 2 3 4 వచ్చింది. సో మన 2 4 ఏమో 2తో డివైడ్ అవుతాయి, కానీ 3 డివైడ్ కాదు. మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి, 3 కూడా డివైడ్ అయితేనే తీసుకోవాలి. 3 డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 9 ఈజ్ హెచ్సిఎఫ్. 9 ఈజ్ హెచ్సిఎఫ్. ఓకేనా? ఈ విధంగా ఎంట్రన్స్లో కూడా చేయొచ్చు. అలాగే 70 10 3 15 70 10 3 15 మరి ఇక్కడ ఏం చేయాలి, 10 70 3 15 తీసినప్పుడు మనము ఈ మూడు కూడా 5తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 5తో డివైడ్ చేస్తాం. 5 14 జా 5 2 జా ఇక్కడ 5 6 జా 5 3 జా 63 వచ్చింది. ఇప్పుడు డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 5 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, ఒకవేళ ఇప్పుడు అదే దాన్ని భాగార పద్ధతిలో చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీకు హోంవర్క్ లెక్కలు ఉన్నాయి, సాల్వ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అలాగే మరికొన్ని ఎంట్రన్స్ సంబంధించినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది రెండో వీడియోలో నేర్చుకుందాం. అలాగే నెక్స్ట్ది మరొక మూడో వీడియోలో ఏం చేద్దామంటే, రెండో వీడియోలో ఏమో జనరల్గా కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం, అంటే ఈజీగా ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మూడో వీడియోలో కూడా కొంచెం క్రిటికల్ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో మూడో వీడియోలో కూడా నేర్చుకుందాం. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసినట్టయితే గ్రూప్లో కూడా యాడ్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.